సారు కారులో ఉన్నారు. నందు 3 స్పెషల్ టీ. బుచ్చిగాడి బ్యాచ్ ఇంకా రాలేదా? బయలుదేరారంటనా? నీ ఇల్లు ఎవడిస్తాడు బే? నీ బాబా? కొత్త కుర్రాడనా? సర్లే అన్నకు టీ చెప్పావా? చెప్పానన్నా. పదరా. సార్ తాగేదాకా ఇక్కడే ఉంది. సార్ ఏ పనైనా చేస్తాను సార్. సార్ అన్నం పెట్టండి సార్. జీతం అక్కలేదు సార్. సార్ పొద్దుగాల నుండి సతాయిస్తుంది సార్. పని ఏమంటుండు? ఖాళీ లేదని చెప్పాడు కదరా. సార్ సార్ అరే నడువు రాను. ముందు డాబాలో పని చేసామండి సార్. టీలు అమ్మేవాడి సార్. సార్ మీరైనా చెప్పండి సార్, ఏదో ఒక పని ఇప్పించండి సార్. సార్ ఏ దాబాలో పని చేసావు? సూర్యాపేట్. నందు నిన్నే సూర్యుని వేసేసాడు. ఏ సూరి? వంకా సూరి. ఏ వంకాయ సూరి? విజయవాడ పడమట్లో పెద్ద గుండా. వాడి పేరు చెప్తే పచ్చి మంచిలు కూడా తాగారు. వాటర్ ప్రాబ్లం అనుకుంటా. ఇదే ఫస్టా? బోని బాగుందా? పనిలో పెట్టినా ముందు అన్నం పెట్టు. మళ్ళీ నువ్వు ఇక్కడే ఉండవు. నందు రా. చల్ చల్ చల్. చల్ చల్. చట్టి నువ్వు వెనకాల చూస్తూ ఉండు. ఏ మానిక్ జెల్టెన్ ఎక్కడ? ఆ 2 వైర్లు కలుపు. వచ్చే వచ్చే. ఇప్పుడు తెరు. నందు త్వరగా త్వరగా త్వరగా. కమాన్ చల్ 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 చల్. నర్సింగ్ పోనీ. ఏంటి సాధు, ప్రయాణం బాగా జరిగిందా? నీ నర్సింగే సైడ్ మార్చాడు అంతే. ఎవడో కష్టపడి సంపాదించినట్టున్నాడు. చెమట వాసన వస్తుంది. అది నీకు ఇది నాకు. ఓ పర్లేదు, ఇంకో రౌండ్ వేయచ్చు. రేయ్ టీ చెప్పండి రా.
గో ఆ ఎస్ఐ నన్ను వదలట్రా, చంపేస్తాడు. నాతో ఉంటే మిమ్మల్ని చంపేస్తాడు. వెళ్ళండి, వెళ్ళిపోండి. వాడు రాడన్నా, చంపేశాను. నువ్వే ఉండండి, అది మీరే. అది అక్కడ కాదు. ఎస్, చెక్. మీరు ఆంజనేయ ప్రసాద్. ఇక్కడ సత్యనారాయణ మూర్తి గారంటే మూర్తి గారంటే ఎవరో తెలియకుండా నేను చెప్పి చేస్తాడారా? చేస్తాడాలంటే గేమ్ తెలియాలి కానీ మూర్తి గారితో పని ఏంటండి? నేనే మూర్తి. చెప్పండి బాబు. నేను సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ నుంచి వస్తున్నాను. ఏంటది? సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్, అదేమైనా కొత్త ఇన్సూరెన్స్ కంపెనీ? సిబిఐ. మీరు చిన్న సాయం చేయాలి. నేనేం చేయగలను బాబు? పార్థ సారథి అని పార్థు నా మనవడు. ఆయన ఒకసారి కలవాలి. మీరు తెస్తుంది. లలిత, పార్థును ఒకసారి పిలు. తాతయ్య పిలుస్తున్నారు. సార్, ఇప్పుడు ఈ పార్థసారథి ఫింగర్ ప్రింట్స్ తీసుకుని అవి మర్డర్ జరిగిన రైల్లో ఉన్నాయా లేవో చూస్తే. సార్ ఇతను ఫింగర్ ప్రింట్స్ ఎందుకు ఇస్తాడు సార్? చెప్పకుండా తీసుకుందాం. ఎందుకు సార్ రిస్క్? ఒకవేళ ఆ మర్డర్ వీడు చేసుంటే అసలు ఆ మర్డర్ ఏంటి, శివారెడ్డి మర్డర్ కూడా వీడే చేసుంటాడేమో. అక్కడ దొరికిన గన్ మీద వీడి వేలి ముద్రలు ఉంటాయేమో, ఎవరికి తెలుసు. ఛాన్స్ తీసుకోవద్దు రవి. ఓకే సార్. అవును, అక్కడ నా విజిటింగ్ కార్డ్స్ ఉన్నాయా? సార్ ఒకటే ఉంది సార్. దాని మీద పౌడర్ జల్లి ఇక్కడ తీసుకురా. ఇక్కడ సిగ్నేచర్ అవసరం లేదు. ఫ్యాక్స్ ఇట్. I'll do it, sir. పార్థు, ఆంజనేయ ప్రసాద్, సిబిఐ. ఇంత ఈజీగా దొరుకుతారనుకోలేదు. ఏంటలా చూస్తున్నారు? కానిస్టేబుల్ కూడా రాని ఇంటికి సిబిఐ వాళ్ళు వచ్చారనా? ఎందుకు వచ్చారని. కొంచెం పెద్ద కథే, చిన్నగా చెప్తాను.
40 రోజుల క్రితం అపోజిషన్ లీడర్ శివారెడ్డి మర్డర్ జరిగింది, మీకు తెలిసే ఉంటుంది. ఆయన చంపిన వాడు ట్రైన్ ఎక్కి పారిపోయాడు, అతను ఎవరు చూడలేదు. బట్ అతను చేసిన ఎస్పీ వెనక నుంచి చూశాడు. సో ఆ ట్రైన్ గుడివాడలో ఆగినప్పుడు చొక్కా చూసి ఆ ఎస్పీ కాల్చాడు. బట్ ఆ కాల్పులో హంతకుడు కాకుండా వేరేవాడు చనిపోయాడు. అతని వివరాలు మాకు దొరకలేదు. బట్ శవం ఉన్న కంపార్ట్మెంట్ సీట్ నంబర్ బట్టి రైల్వే డిపార్ట్మెంట్ నుంచి ఈ రిజర్వేషన్ ఫామ్ సంపాదించాం. ఇందులో S8 సీట్ నంబర్ 16 డి పార్థసారథి కేర్ ఆఫ్ డి సత్యనారాయణమూర్తి బాసర్లపూడి పోస్ట్ ఉంది. బట్ యు హెల్ అండ్ హెల్తీ. పార్థు మీరేగా? కమింగ్ టు ద పాయింట్, మీరు రిజర్వ్ చేసుకున్న సీట్లో ఇంకొకరు ఎందుకు కూర్చున్నారు? విజయవాడలో మనుషుల కోసం దిగినప్పుడు ట్రైన్ మూవ్ అయిపోయింది. అక్కడి నుంచి బై రోడ్ వచ్చాను. ఆ తర్వాత ఎవరు కూర్చున్నారు నాకు తెలియదు. ఓ వెల్ దెన్, మీరు విజయవాడలో ట్రైన్ దిగే ముందు కంపార్ట్మెంట్లో అనుమానాస్పదంగా ఎవరైనా ప్రవర్తించారా? యునో ఐ మీన్ హడావిడిగా ట్రైన్ ఎక్కడం కానీ, బాత్రూంలో చాలాసేపు ఉండడం కానీ, యూనో చాలా టెన్స్గా ఉండడం కానీ, యూనో ఎనీథింగ్ వియర్డ్ క్రేజీ? నేను అంత అబ్జర్వ్ చేయలేదు. కాదు, గుర్తు తెచ్చుకోవడానికి ట్రై చేయండి ప్లీజ్. ఇప్పటికిప్పుడంటే ఇప్పుడే అక్కర్లేదు. యూనో మీకు గుర్తు వచ్చినప్పుడు నాకు ఫోన్ చేసి చెప్పండి చాలు. ఓకే? మీ ఫోన్ నంబర్ నా దగ్గర లేదు. నో ప్రాబ్లం, నా కార్డు ఇస్తాను. మీకు ఎప్పుడు గుర్తు వస్తుందో అప్పుడు నాకు ఫోన్ చే. కార్డ్. సి ఇచ్చేసిరా. ఎవరికి? ఎవరో పొలం కొనడానికి వచ్చారు. మనం పొలం అమ్ముతున్నావా? బంగారం కొనుక్కుండాను, పొలాలు అమ్ముకుండాను పెళ్ళిళ్ళు అవుతాయంటే మీ అక్క పెళ్ళికో 10 లక్షల దాకా కావాలి కదా, అందుకే ఒక 5 ఎకరాలు అమ్ముతున్నారు. ఎకరానికి 3 లక్షల పైన పలుకుతుంది. కాలువ పక్కన పొలం అండి. ఎకరానికి 40 బస్తాల పైన పడుతాయండి దాడవాకి. మీరు మరీ డబ్బులు అర్జెంట్ అంటున్నారు. 2 కంటే ఇవ్వలేనండి. మరి ఇవ్వలేరండి. అవసరం మాదిగా దాన్ని మీరు మరీ అన్యాయంగా తగ్గిస్తున్నారు. అంతేనన్నయ్య, మనం అమ్మాలంటే కందిపప్పు రేటు చెప్తారు, కొనాలంటే జీడిపప్పు రేటు చెప్తారు. జోక్ మీకు అర్థం కాకపోయినా పర్వాలేదు, కానీ డబ్బులు మాత్రం వారం లోపు కావాలి. అది అర్థం చేసుకోండి. మీరు సంతకాలు పెట్టించే టైంకి 10 లక్షలు అనా పైసలతో సహా జమ కట్టేస్తానండి. కట్టేస్తారండి. మాది ఎడ్యుకేటెడ్ ఫ్యామిలీ అండి, అందరూ సంతకాలే పెడతారు. మీ మనవడి గారితో కూడా పెడతాడు. అంటే పెట్టని కాదనుకోండి, భవిష్యత్తులో ఏ రకమైన గొడవలు రాకుండా ఉండాలని. 3 లక్షలు విలువ చేసే భూమిని మరీ 2 లక్షలకు కొన్నానని కోపం అది ఉంటే అసలు మీరు భూమి అమ్మడం అంటేనే నేను నమ్మలేకుండా ఉన్నానండి. అసలు మేము ఎక్కడ స్టాంప్ పేపర్ కొన్నారా? కొన్నానండి. కొనం అక్కడితో ఆపేద్దాం అనుకుంటున్నానండి. నన్ను వదిలేండి మూర్తి గారు, నేను మీ పొలం కొనలేను. కొనలేరండి. ఏమైందండి? నేను నచ్చలేదో, నేను చెప్పిన రేట్ నచ్చలేదో వారి మనవడి గారికి ఈ పొలం అమ్మడం ఇష్టం లేనట్టుందండి. నన్ను వదిలేండి సార్. వస్తానండి. వస్తామండి. నీకు ఇష్టం లేకపోతే ముందే చెప్పొచ్చుగా, వాళ్ళ ముందు మా పరువు తీయాలా? ఇంకా ఎందుకనయ్యా నిల్చొని చూస్తున్నావు? వీడింట్లో ఉండగా పిల్లల పెళ్లిళ్ళు కాదు కదా, పుట్టినరోజులు కూడా జరగనివ్వడు. పార్థు వచ్చాడని పండగ చేశారు కదా, ఈ ఇంట్లో అదే ఆఖరి శుభకార్యం. మన వాడు కానప్పుడు మనవడైతే ఏంటి, తొక్క ఎవడైతే ఏంటి. ఎవరు? పార్థు. ఏంటి? మీతో కొంచెం మాట్లాడాలి. ఏం పొద్దున్న చేసింది చాలదా? ఇలా అని తెగ బెదిరించావట వాడిని. పొలం కొంటే వాడిని కొట్టేస్తావరా నువ్వు?
పేరు చూపిస్తున్నట్ట పెద్ద వస్తాదులాగా. ఎంత కావాలి? లలిత పెళ్ళికి ఎంత కావాలి? 10 లక్షలు. ఏ ఇచ్చేస్తావా? ఇప్పటిదాకా మీరు పోగొట్టుకొని చాలుతుంది. పొలం కూడా పోగొట్టుకోవటం నాకు ఇష్టం లేదు. కమ్ సిరామ్, మీ గురించి చదువుతున్నాను. 1991 బిలాస్పూర్ లోకల్ లీడర్ని మీటింగ్ జరుగుతుండగా చంపారు. వెల్, కమింగ్ టు ద పాయింట్, రీసెంట్గా ఇలాంటిది ఒక మర్డర్ జరిగింది, అపోజిషన్ లీడర్ శివారెడ్డిది. ఈ విషయంలో మీరు ఏమైనా హెల్ప్ చేయగలరా? ప్రొఫెషనల్ చేశాడు ఇది. ఎలా చెప్పగలరు? టెలిస్కోపిక్ గన్, నుదుటి మీద బుల్లెట్, కాస్ట్లీ మర్డర్. ఓ, రఫ్గా ఎంత తీసుకుంటారు? 1-2 కోట్లు. అంతా? ఈ ఉద్యోగాలన్నీ మానేసి ఇలాంటిది ఒకటి చేస్తే లైఫ్లో సెటిల్ అయిపోవచ్చేమో కదా. సరే, అంత డబ్బు ఎక్కడ దాస్తారు వీళ్ళు? బ్యాంక్లో. బ్యాంక్లోనా? అక్కడ దాస్తామని మీకు కూడా డౌట్ రాలేదు కదా? నిజమే, ఈ కేసులో ఎటువైపు వెళ్ళినా అన్ని దారులు మూసిపోతున్నాయి. శివారెడ్డి మర్డర్ జరిగిన స్పాట్కి దగ్గరలో యాక్సిడెంట్ జరిగింది. ఒక కారు, ఓ పెట్రోల్ ట్యాంకర్ ఒకదాన్ని ఒకటి గుద్దుకున్నాయి. విచిత్రం ఏంటంటే ఈ 2 బళ్ళు ఒకటే అద్దెకు తీసుకున్నాడు. అది వీడు. ఆ యాక్సిడెంట్లో వీడు పోయాడు, అక్కడ ఆగిపోయాం. వీడు చంపడు. వీడు నా దగ్గర పనిచేశాడు. వీడు ఎస్కేప్ మాత్రం ప్లాన్ చేస్తాడు. మర్డర్ వేరే వాడు చేస్తాడు. ఎవడు? నందు. నందు ఎలా ఉంటాడు? పొడుగ్గా ఉంటాడు. కళ్ళు ఎలా ఉంటాయి? వేటకెళ్ళేప్పుడు పులి కళ్ళు ఎలా ఉంటాయో అలా ఉంటాయి. కోపంగా, సూటిగా. వాడు మీకు దొరకడు. అన్నీ వెతికాం కానీ ఒక్క విషయం మర్చిపోయాం. బ్యాంక్స్. లెట్స్ సర్చ్. శివారెడ్డి మర్డర్ జరగడానికి 15 రోజుల ముందు నుంచి అన్ని నేషనలైజ్ బ్యాంక్స్లో ₹1,00,00,000 అంతకంటే పెద్ద అమౌంట్ ఏ ఇండివిజువల్ అకౌంట్కైనా డిపాజిట్ అయ్యిందా వెతకండి. సార్, అలాంటి విషయాలు బ్యాంకులు బయటికి చెప్పరు సార్. లంచం ఏమండి అయ్యా, ఇండియాలో దానికి అవ్వని పని లేదు. సర్చ్ 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 సర్చ్. ఫ్రెండ్లకి ₹1,00,000 లోన్ కావాలంటే ఏం చేయాలండి? ముందు పాత లోన్ తీర్చాలి. అది తీర్చడానికే లోను. పూర్తిగా ఎలా వచ్చారంటే? నా మనవడు పార్థు. తిరిగి వచ్చేట కదా, తెలిసింది. చాలా సంతోషం. వాడు చెక్ ఇచ్చాడు. నేను తణుకు మంజీరా బ్యాంక్ నుంచి మాట్లాడుతున్నాను. అకౌంట్ నెంబర్ 791849 నాకు చెక్ వచ్చింది. కస్టమర్ నాకు బాగా తెలిసిన ఆయన. బ్యాలెన్స్ మీరు ఒకసారి చెక్ చేసి చెప్తే నేను క్యాష్ పే చేస్తాను, తర్వాత మనం చూసుకుందాం. సో బ్యాంకింగ్ ఎప్పుడు వరకు అండి? రవి సార్, మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్. బ్యాంక్ బాగుంది కదా సార్? అమ్మాయి కూడా బాగానే ఉంది సార్. వాళ్ళు లోపల ఉన్నారు సార్. హలో సార్, నేమ్ నందగోపాల్ సార్. అకౌంట్ నెంబర్ 791849 సార్. లాస్ట్ 2 years నుంచి అకౌంట్ ఆపరేట్ చేస్తున్నాడు సార్. ఇప్పుడు వాడు ఇంట్రడ్యూస్ చేసిన వాటి డీటెయిల్స్ ఏమైనా ఉంది? రికార్డ్స్ లో ఉన్న అడ్రస్ ఎంక్వైరీ చేస్తే రాంగ్ అడ్రస్ అని తెలిసింది సార్. ప్రస్తుతం ఎంత ఉంది అకౌంట్ లో? 1 crore ఉంది సార్. ఇది రీసెంట్ ట్రాన్సాక్షన్స్ ఏమైనా? మొన్నే 10 లక్షలు వేరే బ్యాంక్ ట్రాన్స్ఫర్ అయింది సార్. ఎక్కడికి? తణుకు మంజీరా బ్యాంక్. పేరేంటి? ప్రసాద్. మీ పేరు కదా? నందగోపాల్. నందగోపాల్ సార్. ఆఫీస్ కదా సార్? తణుకు. ఆంజనేయ ప్రసాద్ ఫ్రమ్ ఆడిట్ డిపార్ట్మెంట్. ఎప్పుడు వచ్చారు సార్?
ఈ క్వశ్చన్ వేస్ట్. మీరు చూస్తున్నాం కదా వచ్చాను. పైన ఇంత పెద్ద గడియారం ఉంది, చూసుకోలేరా? నా పేరు దత్తు సార్. నేను అడిగానా? ఏం కావాలి సార్? ఇంతసేపు ఓ మంచి క్వశ్చన్ అడిగారు. అకౌంట్స్ చూడాలి. ఈ 10 లక్షలు చెక్ ఎవరిది? ఇది సత్యనారాయణ మూర్తి గారని పక్కనే బాసర్లపూడి గ్రామంలో ఉంటారు. వాళ్ళ మనవడు ఇచ్చాడు. పేరేంటి? పార్థసారథి. పార్థు. 791849 నందగోపాల్. నందగోపాల్. నందగోపాల? మరి ఇక్కడ పార్థసారథి ఉందేంటి? సంతకం నేనంత కీన్ గా చూడలేదు సార్. తెలుసున్న వాళ్ళే కదా అని. బ్రహ్మాండంగా ఉందండి. ఉత్తరాంధ్ర కూడా స్వీప్ అని అంటున్నారు. 30కి దగ్గర. 30 అంటే ఎవరు? నీకు తెలుసు. ఎందుకు ఫోన్ చేశావు? శివారెడ్డిని ఎవరు చంపారు? నాకు తెలీదు. నీకు తెలుసు. నిజంగా నాకు తెలీదు. సార్ మీకు పార్సల్. ఎవరేమన్నారు నిన్ను? నేనే పంపాను. ఏంటి? నువ్వు శివారెడ్డిని చంపమని ఆ రోజు నాతో ఫోన్లో మాట్లాడిన రికార్డ్ చేశాను. అదే ఆ క్యాసెట్. నువ్వు నిజం చెప్పకపోతే ఒరిజినల్ క్యాసెట్ సిబిఐకి ఇస్తాను. ఎంత కావాలి? ఏం కావాలని అడుగు బాజిరెడ్డి. ఆ రోజు నాతో మాట్లాడాక ఇంకెవరితోనో మాట్లాడు. వాళ్ళెవరు? ఏం మాట్లాడు? సైలెంట్గా ఉండటానికి ఇది లైబ్రరీ కాదు బాజిరెడ్డి. మాట్లాడు. ఆఖరి సార్ అడుగుతున్నాను బాజిరెడ్డి. అప్పటికి చెప్పకపోతే నువ్వు నన్ను చూడాల్సి వస్తుంది. నీకు తెలుసు నన్ను చూశాక ఇంకేం చూడటానికి నువ్వు ఉండవు. చూస్తావా? చెప్తావా? చెప్తాను. ఆ రోజు నువ్వు ఫోన్ చేసిన తర్వాత నాకు ఇంకో ఫోన్ వచ్చింది. ఆ ఫోన్ చేసింది నీ ఫ్రెండ్ మళ్ళీ. మా వాడిని తిరిగాడు. 1.5 75 ఇవ్వండి, నేను చేసి పెడతాను. 1 మినిట్ ఉండు. మరీ 75 కాదు కానీ 2 కోట్లు ఇస్తా, తీసుకో. కానీ మిస్ అవ్వకూడదు, వేసేయాలి. ఆఫర్ నచ్చితే ఆదివారం గెస్ట్ హౌస్ వచ్చుకలు. సరే. మళ్ళీ ఎక్కడ? కావాలంటే నువ్వు వాడిని చంపేసుకో, నేను అడ్రాను. రేపు నేను సీఎం అయిన తర్వాత నీ మీదకి ఏ కేసు రాకుండా నేను చూసుకుంటాను. ప్లీజ్ దీని ఒరిజినల్ కేసెట్ నాకు ఇచ్చేసేయి. సారీ బాజిరెడ్డి, నేను అబద్ధం చెప్పాను. నువ్వు ఆ రోజు మాట్లాడింది రికార్డ్ చేయలేదు. మరిది ఎంటీ. కానీ ఇప్పుడు మాట్లాడింది రికార్డ్ చేశాను. ఏంటి ఎంతసేపు? ఫోన్ డెడ్ అయింది. చాలా బిజీగా ఉన్నారు. ఈవినింగ్ తుఫాను తలోంచి చూసే తొలి నిప్పు కళంప తడే